తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి సొంత ఊరు ఎక్కడంటే తెలుగు ఆడపడిచే. హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా ఆమ్రపాలి బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ హెచ్ఎండిఏ ఉద్యోగుల సహకారంతో మరిన్ని కొత్త ప్రాజెక్టులు అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం తనకి ఇచ్చిందన్నారు. అయితే ఆమ్రపాలి కూడా తెలుగు ఆడపడిచే. ఆమె సొంత ఊరు ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో ఉంది. ఐఏఎస్ ఆమ్రపాలి తెలంగాణ క్యాడర్ అధికారి. గతంలో కేంద్రంలో విధులు నిర్వహించి ఇటీవలే తెలంగాణకు తిరిగి వచ్చారు. హెచ్ఎండిఏ కమిషనర్గా కీలక బాధ్యతలు అప్పగించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా ఐఏఎస్లలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆమ్రపాలి మన తెలుగు ఆడపడిచే. ఆమె స్వస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు నగర శివార్లోని ఎన్ అగ్రహారం. విజయవాడ టు చెన్నై రైల్వే లైన్కు సమీపంలో గేటు దాటాక 2 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఆమ్రపాలి కుటుంబానికి చెందిన సొంత ఇల్లు ఎన్ అగ్రహారంలో ఉంది. ఆమ్రపాలి తండ్రి పేరు కాటా వెంకటరెడ్డి. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకురపాడుకు చెందిన మేనకోడలు పద్మావతిని వివాహం చేసుకున్నారు. ఆయన చిన్నతనంలో అగ్రహారంలోనే చదువుకున్నారు. ఆయన చిన్నతనంలో పద్మావతి సొంత ఊరు ఆలకురపాడు స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత టంగుటూరులో హై స్కూల్ విద్య, ఒంగోలు సిఎస్ఆర్ శర్మ కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివారు. విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు. అదే యూనివర్సిటీలో ఎకనామిక్స్లో ప్రొఫెసర్గా ఉద్యోగం చేశారు. వెంకటరెడ్డి 2 కుమార్తెలను బాగా చదివించారు. ఆమ్రపాలితో పాటు ఆమె సోదరి మానసా గంగోత్రి కూడా 2007 బ్యాచ్కి చెందిన ఐఆర్ఎస్. ఆమె ప్రస్తుత కర్ణాటక క్యాడర్లో ఇన్కమ్ ట్యాక్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె ఐఆర్ఎస్లో 184వ ర్యాంక్ సాధించారు. మానసా గంగోత్రి భర్త ప్రవీణ్ కుమార్ తమిళనాడు. ఆయన తమిళనాడు ఐఏఎస్ క్యాడర్ కాగా ప్రస్తుతం అక్కడే పనిచేస్తున్నారు. విశాఖపట్నంలో ఉన్నత చదువులు చదివారు ఆమ్రపాలి. 2010 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆమె 39వ ర్యాంక్ సాధించారు. అనంతరం ట్రైనీ ఐఏఎస్గా, జాయింట్ కలెక్టర్గా, నగర కమిషనర్గా పనిచేశారు. 2018లో వరంగల్ జిల్లా అర్బన్ రూరల్ కలెక్టర్గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత ఆమె కేంద్రానికి వెళ్ళి అక్కడ పిఎంఓలో కీలక బాధ్యతలను నిర్వహించారు. ఇటీవలే మళ్ళీ తెలంగాణకు తిరిగి వచ్చారు. ఆమ్రపాలి ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్గా ఉన్నారు. ఆమ్రపాలికి 2018 ఫిబ్రవరి 18న వివాహం జరిగింది. ఆమె భర్త జమ్మూకు చెందిన షామీర్ శర్మ. ఆయన 2011 ఐపీఎస్ బ్యాచ్. ప్రస్తుతం ఆయన డామన్ డయ్యూ కేంద్రపాలిత ప్రాంతంలో ఎస్పీగా పనిచేస్తున్నారు. ఆమ్రపాలి తెలుగు ఆడపడుచు కావడం గర్వకారణమని ఒంగోలు వాసులు చెప్పుకుంటున్నారు.